ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏ క్షణాన యుద్ధానికి దారితీసే అవకాశం కనిపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే రాష్ట్రాలకు డైరెక్షన్స్ ఇచ్చింది. మరి ముఖ్యంగా బుధవారం నుంచి అంటే మే 7వ తారీఖు నుంచి మాక్ డ్రిల్ నిర్వహించాలంటూ డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్స్ లో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించడానికి సంబంధించిన వార్ బ్రేకింగ్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ కు ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ సర్కార్. సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, డిఆర్డీఏ, మౌలాలి, ఎన్ఎఫ్సి ఈ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది. వైమానిక దాడులపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు మాక్ డ్రిల్ నిర్వహించబోతోంది రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జాబితాలో కేటగిరీ 2లో హైదరాబాద్, విశాఖపట్నం ఉన్న పరిస్థితి. ఒకవేళ అనుకోని ఇబ్బంది కనుక తలెత్తితే, అనుకోని ప్రమాదం జరిగితే ఎలా తమను కాపాడుకోవాలి, తమను తాము ఎలా రక్షించుకోవాలి, దాంతోపాటు పక్క వాళ్ళని అంటే ఇతరుని ఎలా కాపాడాలి, ఇవన్నీ కూడా ఈ మాక్ డ్రిల్లో ప్రెజెంట్ చేయబోతున్నారు. దీంట్లో విద్యార్థులు కూడా భాగస్వామ్యం కాబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి అవేర్నెస్ అనేది అలా వెళుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. దీంతో పాటు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా ఈ మాక్ డ్రిల్లో చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి సామాన్య పౌరుల వరకు కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించి అది సైనిక స్థావరం మనకి. దాంతోపాటు దక్షిణ భారతదేశంలో అసలు హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయంటే కనుక కరెక్ట్గా సేఫ్ పొజిషన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర సంస్థల్ని, ఇక్కడ రక్షణ సంస్థల్ని ఎందుకు హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగిందంటే ఇది భారతదేశానికి అత్యంత కీలకమైన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ సిచ్యువేషన్ ప్రమాదకర పరిస్థితులకి ఇబ్బంది లేకుండా వాటిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. డిఆర్డీఓ కావచ్చు, ఆ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం తీసుకున్నా సరే దాదాపుగా మనకి హైదరాబాద్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి దక్షిణ భారతదేశంలో చూసినప్పుడు. సో ఇక్కడ మనకి డిఆర్డీఓ ఉంది. డిఆర్డీఓకి సంబంధించి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దాంతోపాటు డిఆర్డీఏ దానిలో భాగస్వామ్యం, దాంట్లో సిమిలాక్ ఉంది అంటే సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిడ్ ఫోర్టీనెస్ అండ్ సర్టిఫికేషన్, ఇవన్నీ దానిలో భాగమే. వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆ రెడీనెస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఆ ప్రిపేర్నెస్ మీరు చూడొచ్చు. ఇప్పటికీ ఆ ప్రిపేర్నెస్ కి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యే ఒక్కసారి విజువల్స్ చూద్దాం. अब देखो कोई अगर आपको सिचुएशन लगती है सबसे पहले तो अपने आप को बैंड, ठीक है, सारा बैंड और क्या है सेफ प्लेस. अगर आप यहाँ पर देखोगे तो क्या सेफ प्लेस आपको लग रही है, एक साइड पेड़ के पास वहाँ पर, ठीक है. तो आप क्या करोगे, बिल्कुल डाउन हो जाओ, बैंड हो जाओ. इसके पीछे गर्ल्स आ जाओ, डाउन होके जल्दी चलते चलो, भागते चलो, ऐसे डाउन होके सभी चले पीछे, गर्ल्स चलते चले, सारी वहाँ साइड पे गो बैक, उसके पीछे पेड़ के पीछे चली जाओ सभी. या फिर देखो हमारे यहाँ पर एक और है, हमें अंदर यहाँ पर ये भी है. अगर ये खुला होता तो हम आपको बताते. यहाँ के अंदर आप पीछे भी हमारा एक रास्ता है और नीचे बेसमेंट कुछ है. स्टार्ट कर दे. ओके स्टार्ट. अच्छे से स्माइल मत करो, वीडियो बन रही है. कानों पे हाथ बस सीधा एक चुप रहो. ఒకసారి మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఇప్పటికే ఆయా స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, కొన్ని ప్రాంగణాల్లో ఇప్పటికే ఆ యుద్ధ ప్రిపేర్నెస్, రెడీనెస్ అనేది మనకు కనిపిస్తోంది. ఆ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ప్రారంభమయ్యాయి. దీంతో పాటు ఆ మాక్ డ్రిల్స్ కూడా ప్రారంభమైన సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్కి సంబంధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది, ఎందుకు వీటిని మెయిన్గా ఫోకస్ చేస్తున్న పరిస్థితుల్లో ఇటు డిఆర్డీఓ కావచ్చు, లేకపోతే ఎన్ఎఫ్సి కావచ్చు, ఇలా ఈ 4 ప్రాంతాలని ఎంచుకోవడానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, రేపు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అట్ ద సేమ్ టైం
ఏ పాయింట్స్కి సంబంధించి అంటే ఏ ప్రాంతాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తున్న పరిస్థితి ఉంది మధు? మధు మాట వినిపిస్తోందా? సచిన్ రైట్ మధు, రేపు మాక్ డ్రిల్ నిర్వహించే పరిస్థితుల్లో ఏ పాయింట్స్ ఎంచుకోవడం జరిగింది, మరి ముఖ్యంగా ఆ ప్రాంతాన్ని ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతోంది, దాదాపుగా ఈ మాక్ డ్రిల్స్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. చాలా దాదాపు 54 సంవత్సరాల తర్వాత ఇలాంటి పరిస్థితిని దేశం చూడబోతా ఉంది. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. సో దేశానికి సంకటించే పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటిసారి పెద్ద ఎత్తున ఒక దేశం పైన పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతా ఉంది భారత్. ఉగ్ర దాడులను తట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి నిలబడి ప్రపంచ వేదికలపైన పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టినా అది వర్కౌట్ కాకపోవడంతో ఇక యుద్ధమే శరణ్యం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తూ ఉంది. ఎందుకంటే ఉగ్రవాద క్యాంపులను, ఉగ్రవాద మూలాలను తుదముట్టించాలనేటువంటి ఏకైక రీజన్తో భారత్ ముందడుగు వేస్తూ ఉంది. భారత్ ఒక్కటే కాదు, ప్రపంచ దేశాలు ఈరోజు ఉగ్రవాద భూతానికి బలైపోతున్నాయి. దానివల్ల ఇబ్బంది పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడింది. మాక్ డ్రిల్ నిర్వహించాలి, ప్రజలను, విద్యార్థులని, యువకులని, మహిళలని ఇందులో ఇన్వాల్వ్ చేయాలి, యుద్ధ పరిస్థితులను వివరించాలి అనేటువంటిది సూచన చేసింది. అందులో భాగంగా రేపు 7వ తారీఖు హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, డిఆర్డీఏకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో వీళ్ళు మౌలాలి ప్రాంతంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మాక్ డ్రిల్ ఎలా ఉంటుందనేటువంటిది ఒక్కసారి మనం గమనిస్తే యుద్ధ సమయంలో ప్రజలు ఎలా వ్యవహరించాలి అనేటువంటి అంశంపైన వీరికి వివరణిస్తారు. ఏ ప్రాంతాలు సెన్సిటివ్గా ఉన్నాయి ఆ ప్రాంతాలను గుర్తిస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మౌలాలి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో మిలిటరీ ఏరియా ఉంది. తర్వాత కంచన్బాగ్, డిఆర్డీఓ, డిఆర్డీఏ ఇవన్నీ ప్రాంతాలంతా కూడా మిజైల్ తయారు చేసేటువంటి ప్రాంతాలు అక్కడ నుంచి. కాబట్టి ఆయా ప్రాంతాలను టార్గెట్గా ఎంచుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది నిఘా విభాగాల దగ్గర అందిన సమాచారంతో అక్కడ ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొదటగా ప్రజలకు మొదటి సైరన్ వివరించినప్పుడు ఎలా అలర్ట్ కావాలి, రెండవ సైరన్ విధించినప్పుడు ఎలా అలర్ట్ కావాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, మూడవ సైరన్ ఉద్దేశం ఏంటి అనేటువంటిది ప్రజలకు వివరిస్తారు. ఆ ఏరియాలో బాంబు పడే సమయంలో, ఒకవేళ నిజంగా అటాక్ జరిగే సమయంలో ముందుగానే సైరన్ ఇస్తారు. ఎంత వేగంతో ఆ మిజైల్ వస్తుంది, ఎక్కడ పడే అవకాశం ఉంది, దాని ప్రభావం ఎంత ఉంటుంది, ప్రజలు ఎలా రియాక్ట్ అవ్వాలి, భయాందోళనకు గురయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అందులో కేటగిరైజ్డ్ వైజ్డ్గా చిన్న పిల్లలు, మహిళలు, కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మిగతా యువకులు, ఇంకా కొద్దిమంది పైస్థాయి, ఇంకా కొద్దిమంది ఉన్నప్పుడు వాళ్ళు ఎటువైపు వెళ్ళాలి, సురక్షిత ప్రాంతం ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఏది సెలెక్ట్ అయింది, అక్కడికి వెళ్తే సేఫ్గా ఉంటుంది అనేటువంటిది వీళ్ళు వివరిస్తారు. తర్వాత మంచినీటి సదుపాయం ఎక్కడుంది, అక్కడ ఫుడ్ ఆహార సదుపాయం ఎక్కడుంది, మెడికల్కి సంబంధించినటువంటి మందుల ఎక్కడ సదుపాయం ఉంది, అక్కడ ఉన్నటువంటి ఎవరైనా రోగులు ఎవరైనా ఉన్నారా, ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నటువంటి వారి కోసం వారిని గుర్తించడానికి ప్రత్యేక వారందరినీ అలర్ట్ చేయనున్నారు. సో మొత్తానికి యుద్ధ సమయంలో ఈ మాక్ డ్రిల్ అనేటువంటిది అత్యంత కీలకం. మానసికంగా కూడా అక్కడ ఉన్నటువంటి వారిని సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడెక్కడో పాకిస్తాన్ ఉంది, ఇక్కడ మేమున్నా, మా దగ్గర పడుతుందా యుద్ధం అంటే ఎగ్జాక్ట్లీ భారత్ పైన యుద్ధం ప్రకటిస్తుంది పాకిస్తాన్. అణుబాంబులు వేస్తామనేటువంటి బెదిరింపు ధోరణులకు దిగుతూ ఉంది. కాబట్టి దేశం మొత్తం అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ దగ్గర ఎంత రేంజ్ మిసైల్స్ ఉన్నాయి, ఎంత రేంజ్ ఆయుధాలు ఉన్నాయి అనేటువంటిది మనం పూర్తిగా గెస్ చేయకపోవచ్చు, కొంతవరకు తెలిసినా ఎగ్జాక్ట్లీ దాని లెక్క తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వైద్య సదుపాయం, యుద్ధ సమయంలో ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంటుంది, మీకు ఎలాంటి సమాచారం కావాలో ఆ సమాచారం ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి దానిపైన ఈ మాక్ డ్రిల్లో వివరిస్తారు. దీనితో పాటు ఆహార సంబంధించినటువంటి విషయాలు, ఇప్పుడు యుద్ధం జరిగితే రేపు ఫ్యూచర్లో ఎక్కడ పెద్దగా ఎఫెక్ట్ ఉంటుంది, మీరు ఎంత మేర ఆహార పదార్థాలు సమకూర్చుకొని ముందుగా పెట్టుకోవాలి. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఉంది కాబట్టి టెక్నాలజీ పైన ఆధారపడకుండా, అంటే ఎలక్ట్రిసిటీ కరెంటు పైన, తర్వాత ఎలక్ట్రిసిటీ డిజిటల్ బ్యాంకింగ్ పైన ఆధారపడకుండా ప్రజలు ఉండాలనేటువంటిది కూడా ఈ మాక్ డ్రిల్లో వివరించే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఫోన్పే, గూగుల్ పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ ఒకానొక కారణంతో, సాంకేతిక కారణాలతో ఒకవేళ ఆగిపోతే మీ రోజువారీ కార్యక్రమాల కోసం నగదును డబ్బును మీ దగ్గర ఉంచుకోండి, క్యాష్ అందుబాటులో ఉంచుకోండి.